దేశంలో బుల్లెట్ రైలు ప్రారంభం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు నడుస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇదిలా ఉంటే దేశంలో మరో బుల్లెట్ రైలుకు మార్గం సుగమమైంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. ఇంతకీ దేశంలో ప్రారంభించిన రెండో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఏది? ఏ నగరాల మధ్య ఇది అందుబాటులో ఉంటుంది? ఏపీలోని ఏ ప్రాంతం మీదుగా బుల్లెట్ రైలు నడుస్తుంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. త్వరలో చెన్నై నుంచి కర్ణాటక నుంచి మైసూరు వరకు బుల్లెట్ రైలు అందుబాటులో రానుంది. 3 రాష్ట్రాలను కలుపుతూ 435 కిలోమీటర్ల ట్రాక్ వేయనున్నారు. ఇందులో భాగంగా ఈ బుల్లెట్ రైలు ట్రాక్ ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు జిల్లా గుండా వెళ్తుంది. గుడిపాల మండలం రామాపురం స్టాప్ ఏర్పాటు చేస్తారు. ఈ రైల్వే ట్రాక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. మరియు 340 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రాక్ వేయబడుతుంది. ప్రస్తుతం చెన్నై నుండి మైసూరు రైల్లో ప్రయాణ సమయం 10 గంటలు పడుతుంది. కానీ బుల్లెట్ రైలు అందుబాటులో ఉంటే కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణ సమయం 8 గంటలు మిగిలి ఉంటుంది. చిత్తూరులో బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణాన్ని భూసేకరణ కోసం గుడిపాల మండల రైతులతో రైల్వే శాఖ అధికారులు గ్రామ సభ నిర్వహిస్తున్నారు. దీంతో చిత్తూరు వాసులు బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది.